వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రజెంట్ రాష్ట్రంలో ఒక హాట్ చర్చ ఏంటి అంటే, ఏదో అలజడి ఉండబోతోంది, దివాళీ ధమాకా ఉండబోతోంది, ప్రెస్ మీట్లు, ఆ గోల ఇదంతా చూస్తే మాత్రం ఏదో జరగబోతోంది అనేదైతే స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు సతీష్ గారు. సతీష్ గారు నమస్తే అండి. ఎస్, కాసేపటి క్రితం కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేసిండ్రు, రేపు తెల్లవారి ఏమన్నా జరగవచ్చు, అన్నిటికీ ప్రిపేర్గా అయి ఉండండి అని. ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఆర్ న్యూస్ ఛానల్లో ప్రసారం అవుతున్నది ఏదైనా మీరు చూసుంటారు, రేపు కేటీఆర్ అరెస్ట్ అనేది చాలా వరకు రన్ అవుతుంది. అండ్ ఈ ట్వీట్ దీన్ని కంపారిజన్ చేస్తే మరి రేపు మీ నాయకుడు అరెస్ట్ కాబోతున్నారా? మీకు రెండు విషయాలు, అరెస్ట్ కాబోతున్నారా అంటే రెండు విషయాలండి. ఈరోజు సెక్రటేరియట్ చుట్టూ హై టెన్షన్ వాతావరణం ఉంది. నెల రోజులు 144 సెక్షన్ ఎప్పుడు కూడా మేము చూడలేదు, ఎప్పుడు వినలేదు. సో అంత పెట్టాల్సిన అవసరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకుందో అర్థం అవ్వట్లేదు. ఒకటి, ఈరోజు సబ్బండ వర్గాలు, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఇంకొకరు కానీ, రైతులు కానీ, ప్రతి ఒక్కరు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు సెక్రటేరియట్ ముందు. ఆ పరిస్థితికి వచ్చింది, ప్రభుత్వం ఫెయిల్ అయింది, తిరుగుబాటు ఎక్కువైంది, తిరగబడతా ఉన్నారు ప్రజలందరూ కూడా అని చెప్పేసి ఒకటి రేవంత్ రెడ్డి గారు 144 సెక్షన్ పెట్టారు. రెండోది, ఎక్కడ చూసినా కూడా అయ్యా సీఎం గారు అని అనట్లేదు. ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు. కష్టం వస్తే తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే వాళ్ళు మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారని వాళ్ళని గెలిపించడం జరిగింది. కానీ ఈరోజు కష్టం వస్తే వాళ్ళు ఎవరు దొరకడం లేదు, కష్టం వస్తే చెప్పుకునే నాదులు లేడు. కానీ ఒక అండగా, ఒక బాసటగా ఇవాళ కేటీఆర్ గారు నిలిచారు. ప్రతి దాంట్లో కేటీఆర్ రైతులకు ఏదైతే రుణమాఫీ జరగలేదు కేటీఆర్ అన్న ముందున్నాడు, రైతు భరోసా ఇవ్వలేదు కేటీఆర్ గారు ముందు. సతీష్ గారు, నేను అడిగిన క్వశ్చన్ చాలా డైరెక్ట్. మీ నాయకుడు రేపు అరెస్ట్ కాబోతున్నారా? బికాస్ ఆయన ట్వీట్ చేసిన దాంట్లో స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, మిమ్మల్ని అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, రేపటి నుంచి ఇంకా మేబీ గట్టిగా మాట్లాడాలనేమో నాకు తెలిసి. అదే ఒక సెన్సేషనల్ కామెంట్, అది ఇంతవరకు ఆయన చేయలేదు. కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా తప్పు చేసిన సందర్భాలు లేవు. ఎప్పుడు కూడా మేము ప్రజల పక్షాన్నే నిలబడ్డాం, ఎప్పుడు ప్రజల పక్షాన్నే కొట్లాడతాం. ఈ రోజు నువ్వు దొంగ కేసులు పెట్టి ఆధారాలు లేకుండా ఏదో చేద్దాం, కేటీఆర్ గారు బయట తిరగకపోతే నన్ను ప్రశ్నించే వాళ్ళు లేరు తెలంగాణ సమాజంలో అని. దొంగ కేసు కరెక్ట్, ఈ పాయింట్ కి కరెక్ట్ వచ్చేది. దొంగ కేసు అంటే ఏం కేసు పెట్టబోతున్నారు? ఏం కేసు పెట్టబోతున్నారు? మీరు హోంశాఖ మీ చేతులు ఉంది, మీరు దలుచుకుంటే ఏదైనా బట్టగాల్చి మీదేయడంలో ఎంతసేపు అండి? బట్టగాల్చి మీదేస్తే ఏం చేస్తా ఉంటారు? ఏం చేస్తారు? ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రభుత్వంలో లేము. మీరు హోంశాఖ చేతిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు బయట తిరిగితే ప్రమాదం ఉంది ప్రభుత్వానికి, కేటీఆర్ గారు బయట తిరిగితే ఈ ప్రజలందరూ తిరగబడతారు, కేటీఆర్ గారు బయట తిరిగితే సెక్రటేరియట్ ముందు లక్షలాది మంది గుమిగూడతారు, ప్రశ్నిస్తారని చెప్పేసి భయం కొద్దే కదా కేటీఆర్ గారిని ఈరోజు లోపలికి పంపాలి, అరెస్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో చేస్తున్న బిహేవియర్ అది తప్ప వేరే ఏం లేదు. మీ దొంగ కేసులకు, మీ దొంగ అరెస్ట్ చేస్తే పోయేదేం లేదు. ఈరోజు కేటీఆర్ గారి వెంబడి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా వెంట ఉంది, యావత్ రైతాంగం అంతా వెంట ఉంది. మిమ్మల్ని తరిమి కొడతారు, తిరగబడతారని చెప్తా ఉన్నా. మీకు హింట్ ఉంది, అర్థమైంది. కేటీఆర్ గారు మేబీ అరెస్ట్ కావచ్చు అనేది హింట్ మీ నాయకుడే ఇయ్యకడే ఇచ్చిండు. ఆ సెన్సేషనల్ కామెంట్ కూడా అదే, నో డౌట్ ఎట్ ఆల్. ఏం ప్రిపేర్ అయి ఉన్నారు? రేపటి నుంచి ఏంది, ఇక దివాళీ జరుగుతుందా జరగదా? ఇప్పుడు మీరు దివాళీ చేసుకుందామని చేస్తున్నారా? ఇప్పుడు నేనేమడుగుతా అంటే, పొంగులేటి గారు జోషం చెప్తున్నారా, మరి పొంగులేటి గారు అధికార, పొంగులేటి గారు న్యాయ వ్యవస్థ నాకు అర్థం అవ్వట్లేదు. ఈరోజు ఏదైనా నిజంగా కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా తప్పు చేస్తే న్యాయ వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, పోలీస్ యంత్రాంగం ఉంది కదా, వాళ్ళొచ్చి కదా అరెస్ట్ చేయాల్సింది, వాళ్ళొచ్చి కదా మీకు ఏమైనా ఇవ్వాల్సింది, నోటీసులు ఇవ్వాల్సింది. మరి పొంగులేటి గారు ఎట్లా చెప్తారండి? అంటే ఈ కాంగ్రెస్ నాయకులు పొంగులేటి గారు కానీ రేవంత్ రెడ్డి గారిని వీళ్ళందరూ కూడా అనుకుని కేటీఆర్ గారు బయట తిరిగితే ప్రమాదం, మన 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 ప్రజలు తిరగబడతారు, రేపటి వరకు ఏమైతుందండి? ఇప్పటి వరకు లేని ప్రమాదం రేపు ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు గత 10 నెలలు, జస్ట్ 10 నెలలు అయింది, 10 నెలలు ఎలా తిరగబడుతున్నారు రోడ్ల మీద? ప్రజలు ఏ భాష మాట్లాడుతూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు కదా, ఏ భాష మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి మీద? ఆ స్థాయికి దిగజారింది. ఎక్కడ చూసినా కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఈ ప్రజాపాలన అంటూ ప్రగతి భవన్ పేరు ప్రజాభవన్ అని పెట్టిరు. ఏమైనా పొద్దునైతే ధర్నాలు జరుగుతున్నాయట సెక్రటేరియట్ ముందు, అంత అద్భుతంగా ట్యాంక్ బండ్. ఇప్పుడు మనం గతంలో చూస్తాం, 8 మంది ఎంపీని గెలిపించారు బీజేపీ వాళ్ళని, 8 మందిని, కాంగ్రెస్ వాళ్ళని 8 మందిని గెలిపించారు. ఏం తీసుకొచ్చారండి? మనకి ఏదైతే బడ్జెట్లో, పార్లమెంట్లో బడ్జెట్లో కనీసం తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అని ఒక పేరు కూడా వినబడకుండా చేసిరు. మన ఆత్మగౌరవం దెబ్బతినదా? మనందరం తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు? సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం రా నాయన్న, మన ఆత్మగౌరవం రా, తెలంగాణ సెంటిమెంట్ అని చెప్తే మీరు ఏం చేశారు?
ఏం చేశారు? మీ విగ్రహం మీ 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 వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవడం అవసరమా? సో ఇది 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 యా తప్పు కదా సతీష్ అంటా గారు, ఉన్నా. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఏం జరగవచ్చు? కేసీఆర్ గారు అరెస్ట్ అవుతే ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా ఊరుకునే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా తిరగబడతారు. కేసీఆర్ అరెస్ట్ కాబోతున్నారా? కేటీఆరా? కేటీఆర్ గారు గాని ఇప్పుడు మీరు మీరు అదే అంటున్నారు గానీ కేసీఆర్ అరెస్ట్ అవుతారు, కేటీఆర్ అరెస్ట్ అవుతారు అంటారు. హరీష్ రావు గారు 1, 2, 3, 8 వరకు అని చెప్పేసి 10 మంది పేర్లు చెప్తా ఉన్నారు. అంటే మీకు నోటికొచ్చింది మీ ఇష్టారాజ్యం. ఓసారి కేసీఆర్ అంటారు, ఓసారి కేటీఆర్ అంటారు, ఓసారి బాలకసుమన్ అంటారు, ఓసారి హరీష్ రావు అంటారు, ఓసారి జగదీశ్వర్ రెడ్డి నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చారు ఇంటర్వ్యూకి. జగదీశ్వర్ రెడ్డి గారు అంటారు. అంటే మీకు ధరణిలో అవకతవకలు అంటారు. ఆధారాలు లేవు. కాల్ రికార్డింగ్‌లో అవకతవకలు అంటారు. ఆధారాలు లేవు. కాళేశ్వరంలో అవకతవకలు అంటారు. ఆధారాలు లేవు. కాళేశ్వరం ఎంత పెద్ద ప్రాజెక్ట్ అండి. కాళేశ్వరంలో రిపోర్ట్ ఎస్ఆర్ఎస్పీ వచ్చిందండి, కేసీఆర్ గారే తప్పు చేసిర్రు అని ఒక రిపోర్ట్ వాళ్ళే వచ్చింది చెప్పారు. ఇవాళ. రిపోర్ట్‌లో ఏం లేదు. కేసీఆర్ గారి హస్తం ఏం లేదంటే వాళ్ళే చెప్పారండి. మేం చెప్పింది కాదు. వాళ్ళే ఆ రిపోర్ట్‌లోనే చెప్పారు. ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా టేలెండ్ వరకు నీళ్లిచ్చి ఎంత అద్భుతమైన పంటలు పండించిర్రు ఈరోజు రైతులంటే అది కేవలం ఆ కృషి కేసీఆర్ గారికి దక్కుతది. రైతులను ఎంత అద్భుతంగా చూసుకున్నాడు. రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. మనం గతంలో అర్ధరాత్రి మన తాతని అడిగాం. మా తాతలు అర్ధరాత్రి 12, 1కి లేచిపోతా ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు తాత అంటే పొలం దారికి వెళ్తున్నాం 3 ఫేజ్ కరెంట్ వస్తది నాన్న అనేటోడు. పాములు, తేళ్లు కుట్టి చనిపోయిన రోజులున్నాయి ఎంతోమంది. అలాంటి రోజుల నుంచి ఈరోజు 24 గంటల కరెంట్ ఎక్కడ చూసినా కూడా సస్యశ్యామలంగా పంటలు పండినాయి. ఎక్కడ చూసినా కూడా పొంగి పొర్లినాయి కాలువలు. భూగర్భ జలాలు పెరిగినాయి. ఊళ్ళల్లో చెరువులు నిండినాయి. చెరువులు నిండిన వాళ్ళ ముస్తకారులు చేపలు పెంచుకున్నారు. చేపల వల్ల వాళ్ళకి ఆదాయం వచ్చింది. అంటే ఇట్లా ఎన్నో డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ఎంతో ఆదాయం సమకూర్చింది కేసీఆర్ గారు. పొంగిరెడ్డి గారు మొన్న కామెంట్ చేసిర్రు, మేము వచ్చే లోపలనే ఒక పొలిటికల్ బాంబ్ పేలొచ్చు, పెద్ద నాయకులే మేబీ అరెస్ట్ కావచ్చు, మా దగ్గర అన్ని ఫైల్స్ సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి అని కామెంట్ చేసిర్రు. ఏ నాయకుడు అరెస్ట్ కాబోతున్నారు అది బీఆర్ఎస్కి ఇప్పుడు సంబంధించి? ఈ మీ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమన్నా అరెస్ట్ ఇప్పుడు కాబోతున్నారా? ఎవరైతే ఈరోజు తెలంగాణ సమాజంలో రైతులు గాని, నిరుద్యోగులు గాని, ఉద్యోగులు గాని, మొన్న పోలీస్ కుటుంబీకులు కూడా వాళ్ళందరూ చిన్నపిల్లలతో సహా ఏక్ పోలీస్ కావాలని చెప్పి రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేస్తున్న వాళ్ళు గాని, సబ్బండ వర్గాలు ఈరోజు కేటీఆర్ గారి మీద ఆదరణ చూపిస్తా ఉన్నాయి. ఏ కష్టం వచ్చినా మా అన్నున్నాడు, మాకు అండగా ఉంటాడు కేటీఆర్ అన్న విధంగా తెలంగాణ భవన్‌కు తరలి వస్తా ఉన్నారు. హైడ్రా బాధితులు, మూసీ బాధితులు వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్‌కు వచ్చిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన ప్రభుత్వంలో ఉన్నట్టు ప్రజల పక్షాన నేను కొట్లాడతా, నాకే కష్టం వచ్చినా నా నాయకులు ఉన్నారు, నా కార్యకర్తలు ఉన్నారు అనే ఒక ఉద్దేశంతోని కేటీఆర్ గారు ముందుకు సాగుతున్న తరుణంలో ఈరోజు ఓర్వలేక ఈ పొంగులేటి గారు గాని, ఎవరైతే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఈ హోంశాఖను చేతిలో పెట్టుకొని, పోలీస్ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని ఈరోజు రాజకీయ కుట్రలకు దారితీస్తా ఉన్నారు. మీకు నిన్న చూసినాం జన్వాడ ఫామ్ హౌస్. అక్కడ జరిగింది ఏందండి? మీరు జన్వాడ ఫామ్ హౌస్‌ని ఇంకో విధంగా ప్రజలకు చూపించి అక్కడ డ్రగ్స్ అంటూ మీ అధికారులే డ్రగ్స్ చెప్పారు. తీసుకోలేదా? ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకోలేదా? 100% తీసుకోలేదు. ఒక విషయం క్లియర్‌గా చెప్తా ఉన్నా. మీ అధికారులే చాలా మేము చెప్పింది కాదు. మేము ప్రభుత్వంలో లేము. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీ అధికారులే చెప్పిర్రు. ఏమని చెప్పిర్రు? ఇక్కడ ఏం మాదక ద్రవ్యాలు లేవు. పంచనామాలో వెరీ క్లియర్‌గా 1, 2 బాటిల్‌లు ఎక్కువ దొరికింది. దావత్ అన్న తర్వాత 1, 2 బాటిల్‌లు ఎక్కువడం చాలా సహజం. వచ్చినాయి. దాని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. అది వేరు. కానీ దాన్ని పొద్దునేమో దాన్ని రేవ్ పార్టీగా మలవడం అంటే ఎంత అసభ్యం. ఏ కల్చర్‌లో ఉన్నామండి ఇవాళ? ఇవాళ మొయినాబాద్ గాని, మైసిగండి గాని ఇటు చుట్టుపక్కల వాతావరణంలో వీకెండ్ వస్తే బయటికెళ్ళి దావతులు చేసుకునే సందర్భాలు కోకొల్లలు ఇవాళ. సహజం సహజంగా ఉందది. కేటీఆర్ బామ్మర్ది గారు రాజీవ్ పాకాల ఎక్కడున్నారు? నిజంగానే తప్పు చేయకపోతే ఎందుకని పోలీసులకు లొంగిపోవట్లేదు? ఇప్పుడు కోర్టు చెప్పాలనా? రాజ్ పాకాల గారు కోర్టు చెప్పాల్సిన అవసరం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హోంశాఖను దగ్గర పెట్టుకొని, పోలీస్ యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని, ఇవాళ అనుమతులు లేకుండా వాళ్ళ ఇళ్లల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ అరెస్ట్ అయిన సందర్భం బీఆర్ఎస్ నాయకులు ఏమంటా ఉన్నారు? మీ పాకెట్లు ఎవరైతే లోపలికి వెళ్తారో ఇళ్లకు మీ పాకెట్స్ చూపించేళ్ళండి. రేపు కేటీఆర్ గారి ఇంట్లోనో లేకపోతే రాజ్ పాకాల గారి ఇంట్లోనో మీరు కుక్కైనో ఇంకో ఏదైనా మాదిక ద్రవ్యాలు ఇంట్లో బారేసి ఇది మీరే ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఎవరు బాధ్యులండి? అసలు అట్లా జరుగుతుందా? జరుగుతుంది. ఏంటండి మరి అంత కుటుంబంలో జరిగే ఒక దావత్, ఒక అక్క చెల్లెలతోని ఒక పెద్ద మనుషులు 70 ఏళ్ల పెద్దవాళ్ళు చిన్న పిల్లలతో జరిగే ఒక దావత్ను పట్టుకొని రేవు పార్టీ అన్న సన్నాసులు ఇది చేయరని నమ్మకం ఏముందండి? మరి క్యాసినీకు సంబంధించిన అన్ని ఎందుకున్నాయి అక్కడ? ఖచ్చితంగా ఇప్పుడు ఆట వస్తువులు ఎందుకున్నాయి? ఇప్పుడు మరి క్యాసినో ఆడతారా అట్లా? క్యాసినో ఎవరు ఆడరండి. ఇప్పుడు మనము ఇంకొక విషయం చెప్తున్నాం. మనం ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పేకాట ఆడబిడ్డలు పుస్తకాలు అమ్మిబడి వీళ్ళు కొంతమంది పేకాటలు ఆడుతున్నారు, ఇబ్బంది జరుగుతుంది కుటుంబాలలో అని చెప్పి పేకాటను మొత్తం బ్యాన్ చేసిండు కేసీఆర్ గారు. కానీ మన ఇళ్లలో మన అక్క చెల్లెలు మన తమ్ముడు ఎవరో ఉన్నప్పుడు మనం ఆడుతున్న సందర్భాలు చూస్తూ ఉంటాం. సో ఆటను సరదాగా ఆడడం వేరు, బెట్టింగ్లు పెట్టి ఆడడం వేరు.
కాబట్టి ఇళ్లలో జరిగే పెద్దవాళ్ళ ఇళ్లలో కామన్ ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు నడుస్తూ ఉంటాయండి. అక్కడ ఏదో ఆట అక్కడ సరదాగా జరిగిన ఆటను పట్టుకొని మీరు ఇంకో విధంగా చూపియడం, డ్రగ్స్ ఉన్నాయనడం, మాదక ద్రవ్యాలు అనడం, ఫారెన్ మందు ఏముందండి ఇవాళ గోవా వెళ్ళినా, ఫారెన్ వెళ్ళినా ఎక్కడికెళ్ళినా కూడా అరే మా ఫ్రెండ్‌కి ఒక బాటిల్ తీసుకెళ్తా, మా డ్యాడీకి ఒక బాటిల్ తీసుకొచ్చినా బాటిల్ తీసుకొచ్చిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. దాన్ని పట్టుకొని దాన్ని భూతద్దంలో ఒక్క పెట్టి ఒక్క చూపించి బాటిల్ తప్పు 1,00,000, కదా! 2,00,000 ఉంటదండి. ఎవరి 1,00,000, స్తోమతను బట్టి వాళ్ళు 2,00,000 ఒక ఎవరి బాటిల్ కాస్ట్. ఎవరి స్తోమతను బట్టి మీరు వాళ్ళది చాలా ఉంటదండి. లైట్ తీసుకుంటున్నారు. దావతే గదా! ఒక 1,00,000, 2,00,000 గదా! ఇప్పుడు అది ఎవరి సొమ్ము అని అంటే ఇప్పుడు మాట్లాడితే ఏం మనము చెప్తారు? ఒకటి అంటే ఇప్పుడు ఇది బాటిళ్ళ గురించి, వాటి రేట్ల గురించి మాట్లాడే సందర్భం గాదు. అన్నీ కాకపోతే మాట్లాడాలండి. అయితే అన్నీ నేను మాట్లాడాలి. అన్నీ మాట్లాడితే తెలంగాణ చెప్పండి. వాళ్ళు తెలంగాణ ప్రజలు తెలంగాణలో మీకు తెలంగాణ ప్రజలు అదే అన్ని గమనిస్తున్నారు, గమనిస్తా అన్ని ఉన్నారు. చూస్తున్నారు. చెప్తాను. ఈరోజు నేను వీడియోస్ బయటకొచ్చినాయి. అవును. ఈరోజు నేను చాలా మంది మాట్లాడుతుంటే విన్నా. చాలా మంది మాకు ఫోన్ చేశారు. అంటే దీన్ని ఇంతవరకు హైప్ క్రియేట్ చేయడం అంత అవసరం లేని సబ్జెక్ట్. కానీ చెప్తా ఉన్నా మీకు. తెలంగాణలో మంచి జరిగినా, చెడు జరిగినా, పుట్టినా, చచ్చినా దావత్ ఇంకోటి గురించి జరిగినా ఎవ్వరు నేను చెప్పానండి. మాట్లాడట్లేదు దావత్ సతీష్ జరుగుతూనే గారు. ఉంటాయి. అవును. కానీ దాని గురించి ఇప్పుడు అవునండి. మాట్లాడట్లే. ఇవాళ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరి స్థాయిని బట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారండి. కొంతమంది 2000, 3000 బాటిల్ తాగుతుంటారు. కొంతమంది 10,000 బాటిల్ తాగుతుంటారు. కొంతమంది 50,000 అంటే దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు వాళ్ళంతా తాగుబోతులు కాదు గదా! కామన్‌గా ఇవన్నీ తెలంగాణ కల్చరే గదా! ఇవన్నీ మరల్చడానికే ఒక హంగామా క్రియేట్ చేసిండ్రు. కేటీఆర్ గారి ఇంటి దగ్గరికి పోంగనే ఓ మీ నాయకులందరూ పోయిండ్రు. వాళ్ళేదో గలాటా చేసిర్రు. ఎట్లా మా మాట్లాడిండ్రు? వాళ్ళు మీడియా మీద కూడా చాలా దురుసుగా మాట్లాడిండ్రు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎవరి ఇళ్లల్లో రెచ్చగొట్టడం ఎందుకు? ఇప్పుడు అది కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన మీడియా, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మీడియా మాట్లాడింది తప్ప ఎవరు మాట్లాడలేదు. ఇంకోటి ఎవరు అంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే శుద్ధపూసలాగా ఎవరు అసలు మందంటే తెలవనట్టు, మందంటే ఎన్నడూ చూడనట్టు మాట్లాడుతున్నారు. సో, ఇప్పుడు అది కాదు కదండీ సబ్జెక్టు. అంతకన్నా ముందే బీఆర్ఎస్ నాయకులకు అక్కడికెళ్ళకన్నా ముందే అధికారులు చాలా క్లియర్‌గా చెప్పారు గదా! మీరు అధికారుల మాట కూడా వినకపోతే ఎట్లా? అధికారులే చెప్పారు అక్కడ ఏం లేదురా నాయన 1, 2 బాటిల్ ఎక్కువ దొరికినాయి. దాంట్లో ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి చాలా క్లియర్ చెప్పిన తర్వాత వీళ్ళు ఇళ్ళల మీదకి దాడులకు పోవడం, ఒక హైప్ క్రియేట్ చేయడం. అంటే తెలంగాణ ప్రజలందరినీ డ్రగ్స్ మాఫియా లాగా దీన్ని ఒక తీర్చిదిద్దామని ఒక హైప్ క్రియేట్ చేసే విధంగా మీడియా సంస్థల్ని వాడుకోవడం, పోలీస్ యంత్రాంగాన్ని వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? తప్పు గదా! ఇంట్లో జరిగిన దావత్‌ని పట్టుకొని ఇంత హైప్ క్రియేట్ చేయడం ఎందుకు? ఇళ్ళలోకి కెమెరాలు తీసుకెళ్లడం. మనకు పిల్లలుంటారు, చిన్న పిల్లలుంటారు, మన వైఫ్ ఉంటుంది, పెద్దవాళ్ళుంటారు. మనకంటూ పర్సనల్‌గా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు మీడియాకి ఎక్కిస్తామా? పద్ధతి కాదు గదా! రేపు మీ ఇంట్లో దావత్ జరుగుతది. ఇలానే చేసుకుంటారా?